హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సబితా యాదవ్. ఈరోజు మేము ఎర్రగడ్డ జాతరకు వెళ్ళామండి. ఈ జాతర హోలీ నుంచి 5 రోజుల పాటు మొదలవుతుంది. ఈ జాతర భీమారం హాసన్పర్తికి మధ్యలో ఈ ఎర్రగట్టు గుట్ట ఉంటుందండి. ఇది కిడ్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది. హసన్పర్తి భీమారం నుంచి ఉత్సవ విగ్రహాలను రథం పైన తాడుతో లాక్కుంటూ తీసుకొస్తారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర్ల స్వామిని రథం పైన తీసుకొచ్చేటప్పుడు కోలాటాలు, స్వామివారి నామ సంకీర్తనలు, నృత్యాలు వేసుకుంటూ తీసుకొస్తారు. రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఆ రోజే వచ్చిన రోజే హోలీ రోజు పండగ రోజే రాత్రి 10 గంటలకు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. సెకండ్ డే కుంకుమ పూజలు, థర్డ్ డే అభిషేకాలు, ఫోర్త్ డే అర్చనలు. ఇలా మేము 4th డే వచ్చామండి. ఈరోజు మేము పబ్లిక్ ఉండాలనుకున్నాం కానీ చాలామందే ఉన్నారు. రావడమే మేము కొండపైకి ఎక్కాము. కొండపైకి ఎక్కాము మంచిగా. ఒక్కొక్క మెట్టుకు కొంతమంది ఏంటంటే పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారండి మొక్కుకున్న వాళ్ళు. కొంతమంది మొక్కల పైన కూడా నడుస్తారు వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు. ఫస్ట్ మేము గండ దీపంలో నూనె పోయాలి అని చెప్పేసి పైకి ఎక్కుతాను. మేము ప్రతి ఇయర్ గుట్టపైకి ఎక్కుతామండి. ఈ గుట్టపైకి ఎక్కాలంటే 500 నుంచి 540 మెట్లు ఉంటాయి. నేను, మా వారు, మా పిల్లలు కలిసి ఎక్కుతాను. పిల్లలు అయితే స్పీడ్గా మంచిగా యాక్టివ్గా ఎంజాయ్గా పైకి ఎక్కుతూ ఉన్నారు. చూడండి వ్యూ ఎంత బాగుందో. పైనుంచి చూస్తా అంటే మంచిగా ఊరంతా కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి మంచి అందంగా ఉంటుంది. రేకులు వేసిరండి ఆ మెట్లకి. వర్షం పడ్డ ఎండ కొట్టకుండా భక్తులకు మంచిగా చాలా డెవలప్ చేసిర్రు గుడిని. ఇటు చుట్టుపక్కల ఎర్రగట్టు గుట్ట కాడ అప్పుడు ఒకటే గుడి ఉండే. చుట్టుపక్కల లెఫ్ట్ సైడ్ శివాలయము, హనుమాన్ టెంపుల్, నవగ్రహాలు, గోశాల ఇవన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు గుడి గురించి ఎప్పుడైనా పెడతా కానీ ఇప్పుడైతే దీని గురించి పెడతా అండి. మెట్లు ఎక్కేది కొండ గురించి. కొండపైకి ఎక్కామండి. ఎలాగో అలాగా పై దాకా వెళ్తూనే ఉన్నాం. మెట్లు ఎక్కుకుంటూ కాసేపు ఆక్కుంటూ వెళ్ళాము. కాసేపు నిలబడుకుంటూ. ఫుల్ పబ్లిక్ ఉన్నారండి ఇవాళ. ఒక సైడ్ నుంచి ఎక్కుతూనే ఉన్నాం, ఒక సైడ్ నుంచి దిగుతూనే ఉన్నారు. 4th డే ఎవరు ఉండారనుకున్నాం కానీ చాలామంది ఉన్నారు ఇవాళ. అందరూ అలాగే అనుకొని వస్తే ఏమవుతుందో ఇట్లా అయితే. వావ్, పైనుంచి చూస్తే ఎంత బాగా కనబడుతుంది చూడండి ఊరు. ఇక్కడ కూడా దీపం పెడతారండి. ఆయిల్ అయితే ఉంది చూడండి. ఎవరైనా ఆయిల్ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా పోయొచ్చు. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది కదండి వ్యూ చూడండి. మా వారు మా పాప అందులో నూనె పోసారండి. ఈ దీపానికి ఎదురుగానే ఒక గుహలాగా ఉంటుంది, సొరంగం. ఆ సొరికలో శివలింగం ఉంటుంది. అక్కడ అయ్యగారు ఉంటాడు, అర్చన చేస్తాడు. మనకు తీర్థప్రసాదాలు ఇస్తాడు అర్చన చేసిన తర్వాత. చూడండి ఎంత చక్కగా కనబడుతుంది వ్యూ అనేది. పైనుంచి చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవండి చూడ్డానికి. మా బాబు ఆల్రెడీ మమ్మల్ని వదిలేసి వాడు ముందు వెళ్ళిపోయిండు. అక్కడ కూర్చొని మమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అక్కడ ఏంటిదంటే స్టోన్ పగిలి ఉంటుంది అక్కడ. ఆ స్టోన్ పగిలిన సందుల్లోంచి మనం వెళ్తామండి. వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. ఈడ కూర్చున్నాము. ఈ నుంచి పై వరకు, ఆ పైన గండదీపం వరకు లైన్ ఉన్నది. చాలా కాసేపు కూర్చుందామని కూర్చున్నాం. పిల్లలు అక్కడ కూర్చోబెట్టి మేము లైన్లో నిలబడ్డాం. ఇక్కడ నుంచి ఆ పైన దీపం కనబడతాను చూడండి, అక్కడ వరకు లైన్ అన్నట్టు వెళ్తున్నాం. చాలామంది ఉన్నారు పబ్లిక్. మంచిగా లైట్స్ పెట్టిర్రు, అన్ని అరేంజ్మెంట్లు అయితే బాగా చేసిర్రు. గుట్ట పైన కూడా గుట్ట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు సరదాగా ఎన్నో ఫొటోస్ దిగారండి. మేము మెట్లు ఆ లైన్లో నిలబడి పైకి ఎక్కి దీపంలో నూనె పోసేటప్పుడు నూనె పోయడానికి చాలాసేపు నిలబడ్డాం. మా బాబు ఒక్కడు వచ్చాడని, ఆడపిల్లలు 2 ఇక్కడ కూర్చున్నారు. వాడు అల్లరి పిల్లోడు, మాతో పాటు వచ్చిన. వాడికి ధైర్యం ఎక్కువ, ఎక్కిండు. చీకటి అయింది చూడండి. మేము ఈవినింగ్ 6కి ఎక్కితే దిగేసరికి 7 ఇట్లా అయిందండి. 7:30. లైట్స్ అయితే ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా కనబడుతుందండి వ్యూ. 2 కళ్ళు సరిపోవు మనకు. పైనుంచి చూస్తుంటే చల్ల గాలి, ఆ వెదర్ సూపర్ ఉంటుంది. పైన దీపం కనిపిస్తూ ఉంటుంది. గుళ్ళో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ దీపంలో నూనె పోసి దిగిన తర్వాత ఫుల్ పబ్లిక్. మా చెల్లి వాళ్ళే బాబు అండి వాడు. మా బావ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. మా బావ పిల్లలు, మా చిన్నత్తమ్మ,
మా బావ వాళ్ళు ఫస్ట్ ఎక్కారు, మా బాబు, మా బావ వాళ్ళ పాప. తర్వాత మేము ఎక్కాం. నాకు ఇదంతా కొండ ఎక్కడం ఒక ఎత్తు, ఈ మెట్లు ఎక్కడం ఒక ఎత్తు అండి. మా బుడ్డోడు ఏంటంటే పైకి ఎక్కేటప్పుడు మంచిగానే ఎక్కిండు, దిగేటప్పుడు వాడికి భయం వేస్తుంది. దిగేటప్పుడు కిందికి చూసేసరికి కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటాయి. వీళ్ళిద్దరు ఇక్కడే కూర్చున్నారు చక్కగా. మేము కూడా వచ్చేసి కిందికి వెళ్ళిపోయామండి. దీపంలో నూనె పోసి కిందికి దిగి వెళ్ళి దర్శనానికి నిలబడి దర్శనం చేసుకొని చక్కగా జాతరలో కాసేపు తిరిగాము. మీరు కూడా తప్పకుండా ఎర్రగట్టు జాతరకు వెళ్ళండి. చూడడానికి ఇది చాలా బాగుంటుంది. చాలా మహిమగల దేవుడు. తప్పకుండా వెళ్ళండి. నేను ఒకరోజు మీకు గుడి కూడా పెడతానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్. చూడండి, మై ఛానల్ మై రూల్స్. బాయ్ ఫ్రెండ్స్.